ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని కరీంనగర్ జిల్లా ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. రోజంతా చాకిరీ చేపిస్తూ కార్మికుల శ్రమకు తగ్గ వేతనం చెల్లించకపోవడంతో రోజుకి 8 గంటల పని వేళలుగా గుర్తించాలని 1884లో మొదలైన ఉద్యమం 1886లో చికాగోలో కార్మికుల ప్రదర్శనే మేడేకు నాంది పలికింది. ఇక చికాగోలో కొందరు కార్మికుల నేతల బలిదానమే మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం. అయితే ఎన్నో ఉద్యమాలు బలిదానాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఏఐటీయూసీ ఆవేదన వ్యక్తం చేశారు. మేడే పురస్కరించుకుని వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. నేను గత 25 సంవత్సరాల నుండి మాల్ పోసుడు, సెత్తు పోసుడు, మాల్ కలుపుడు పనికి పోతున్నాను. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుండి యూపీ మన బీహార్ వాళ్ళు ఎక్కువయ్యారు. కూలీ పనులు దొరుకుతలేవు. తెలంగాణ ప్రభుత్వం కొంచెం మాకు లేబర్ కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. నేను గత 25 సంవత్సరాల నుండి మాల్ పోసుడు, సెత్తు పోసుడు, మాల్ కలుపుడు పనికి పోతున్నాను. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుండి యూపీ మన బీహార్ వాళ్ళు ఎక్కువయ్యారు. రేపు లేబర్ అడ్డ మీద పని దొరుకుతుంది.